హలో ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసాం. మనం ఇప్పుడు వరకు మెడిసిన్స్ ని వాడడమే కానీ మెడిసిన్స్ తయారవడం ఎప్పుడు చూడలేదు కదా. కానీ ఈ వీక్ మీకు మెడిసిన్స్ ఎలా తయారవబోతున్నాయి అండ్ అలాగే వ్యాక్సిన్స్ వేసుకున్నాం కదా, కోవిడ్ వ్యాక్సిన్స్, అవి వీటిని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అండ్ ఎలా ప్యాక్ చేస్తారు అన్నది మీకు ఈరోజు బ్లాగ్ లో చూపించబోతున్నాను. ఈసారి హైటెక్స్ లోని ఫార్మా ఎగ్జిబిషన్ జరిగింది. ఈ ఎగ్జిబిషన్ వచ్చిన తర్వాత నిజంగా అంటే వచ్చిన తర్వాత ఫార్మాయే కదా ఏముంటది అనుకున్నా, కానీ లోపలికి వచ్చి చూసిన తర్వాత సూపర్ ఉంది. అసలు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో చూడబోతున్నారు. అండ్ మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మా నుంచి వచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నెక్స్ట్ మీరు చూడొచ్చు. సో లెట్స్ గో టు ద ఎక్స్పో. ఈ రోజు ఎక్స్పోలో మీకు మెడిసిన్స్ అవి ఎలా తయారవబోతున్నాయో చూపించబోతున్నాం. మనం ఇప్పుడు క్యాప్టెక్ స్టాల్కి వచ్చాం. వీళ్ళు ఏం చేస్తుంటారంటే క్యాప్సిల్స్ ఉంటాయి కదా, ఇక ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా క్యాప్సిల్స్. ఈ క్యాప్సిల్స్ లోపల ఏదైతే మెడిసిన్ ఉంటుందో ఈ మెడిసిన్ ని వీళ్ళు ఫిల్ చేస్తుంటారు అన్నమాట. ఈ ఫిల్ చేసి మిషన్స్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. ఇక్కడ మిషన్ కనబడుతుంది కదా, ఈ మిషన్ ఆటోమేటిక్ క్యాప్సిల్ ఫిల్లింగ్ మిషన్. ఇక్కడ మీకు క్యాప్సిల్లోని ఏదైతే ఈ ప్రోడక్ట్ అంతా ఉంటుందో అది ఫిల్ అయిపోయి ఇక్కడ నుంచి ప్రోడక్ట్ అంతా ఇలా వస్తుంది ఎండ్ ప్రోడక్ట్కి. అండ్ అందులో ఏమైనా డ్యామేజ్ క్యాప్సిల్స్ అవి ఉంటే అట్లా మళ్ళీ పక్కకు పెట్టేస్తుంది. అండ్ ఎండ్ ప్రోడక్ట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఎండ్ ప్రోడక్ట్స్ ఇక్కడ ఎండ్ ప్రోడక్ట్స్ వస్తాయి చూడండి. ఈ ఎండ్ ప్రోడక్ట్స్ ఇలా వచ్చిన తర్వాత వీటిని మళ్ళీ తీసుకెళ్ళి ఆ క్యాప్సిల్ మీకు నెక్స్ట్ చూపించబోతున్నాను. అక్కడ క్యాప్సిల్స్ ఫిల్ అయిపోయాయి కదా, ఫిల్ అయిపోయిన క్యాప్సిల్స్ని ఇక్కడికి తీసుకొచ్చాం. ఈ మిషన్లోని ఈ క్యాప్సిల్స్ అన్నీ కూడా ఇలా ప్లేస్ చేస్తారంట వీళ్ళ వర్కర్స్. ప్లేస్ చేసినటువంటి క్యాప్సిల్స్ అన్నిటిని షీట్లో ప్లేస్ చేసిన తర్వాత మిషన్ ఆన్ అవుతుంది. ఆన్ అయిపోయిన తర్వాత ఈ మిషన్లోని మీరు ఇక్కడ చూడొచ్చు రొటేట్ అవుతూ వెళ్తుంటుంది. రొటేట్ అవుతూ వెళ్ళి మీకు ఇందులో ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఉంటుంది. ఇదంతా ప్లాస్టిక్ ప్యాకేజ్ అయ్యి ఇక్కడ ఇలా బయటకు వచ్చేస్తుంది ఎండ్ ప్రోడక్ట్. ఇందాక మనం చూసింది ప్లాస్టిక్ ప్యాకేజింగ్ అయితే ఇది మీకు కనబడుతుంది కదా. ఎక్స్పెన్సివ్ మెడిసిన్స్ ఏవైతే వస్తాయో అవన్నీ కూడా ఇలా అల్యూమినియం ప్యాకింగ్లో వస్తాయంట. దీన్ని వీళ్ళు అలు ప్యాకింగ్ అంటారు. ఈ ప్యాకింగ్ అల్యూమినియం ప్యాకింగ్ అంతా ఈ మిషన్లో ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ మిషన్లో ప్యాకింగ్ ఎలా అవుతుంది అన్నది. సో ఈ షీట్స్ అన్నీ కూడా ఇలా వెళ్తున్నాయి. అండ్ ఇక్కడ ఉన్నది కదా ఇది అల్యూమినియం ప్యాకింగ్. సో ఈ అల్యూమినియం ప్యాకింగ్ అయిపోయి మీరు చూడండి ఇక్కడ ఇగో ఎండ్ ప్రోడక్ట్స్ వచ్చేస్తున్నాయి. సో ఎండ్ ప్రోడక్ట్స్ ఇలా తీసుకోవడం. సో దిస్ ఈజ్ అల్యూమినియం ప్యాకేజింగ్. మనం ఇప్పుడు పార్లే ఎలిజబెత్ టూల్స్ స్టాల్కి వచ్చాం. వీళ్ళు ఏం చేస్తారో సార్ని అడిగి తెలుసుకుందాం. యువర్ నేమ్? My name is Vinod Uberhande. Yeah. So Vinod sir, what is this machinery will do? Here we are displaying the compression zone basically to compress the tablets. We have tools to produce those tablets. These are different shapes and sizes of tools with which the tablets are produced. Okay. Tablets in the pharmaceutical companies. Okay, with these tools the tablets will be produced. You can see different shapes: round shape, oval shape, capsule shape, diamond shape. So these are different shapes of tablets which will be compressed with the help of these tools. Okay. And these tools will be compressing the tablets in these types of machines. So these are tablet compression machines. So in this machine you will place all these tools. Yes. And then it will be compressed. So after some period of time you have to polish those punches. Okay. That polishing will be done on the other machine. So let's go to show you to the other machine. Yeah, please come. ఇందాక అక్కడ మిషన్లో టాబ్లెట్స్ మ్యానుఫ్యాక్చర్ అయిపోయాయి కదా. అయిపోయిన తర్వాత ఆ టూల్స్ ఏవైతే ఉంటాయో ఆ టూల్స్ అన్నిటికీ కొంత పౌడర్ అతుకుపోతుంది. అతుకుపోయిన తర్వాత సమ్ టైం తర్వాత ఆ టూల్స్ని క్లీన్ చేయవలసి వస్తుందని చెప్తున్నారు. ఆ టూల్స్ని ఇందులో క్లీన్ చేస్తారని చెప్తున్నారు. సార్ని అడిగి తెలుసుకుంది. దిస్ ఈజ్ ఫర్ పాలిషింగ్ ది పంచెస్ అండ్ డైస్. Okay. Which is a fully automatic machine and there is no need of human intervention. Okay. So the consistency of surface finish on punches and dies is achieved with the help of this machine. Sir, who are your major clients, sir? Our major clients are all pharmaceutical customers. To name, I should name Dr. Reddy's, Hetero Laboratories, Aurobindo, Sun Pharma, Lupin Laboratories. So all major customers who are producing solid dosage or liquid dosage are our major clients in India. Superb. Thank you very much, sir. Thank you so much. Thank you. ఇప్పుడు పార్లే వల్ల అనదర్ మిషన్ దగ్గరికి వచ్చాం మనం.
ఈ మిషన్ ఏం చేస్తుందో మనం అడిగి తెలుసుకుందాం. ఈ మిషన్ ఏం చేస్తుందండి? సార్ దిస్ ఈజ్ కౌంటింగ్ అండ్ ఫిల్లింగ్ మిషన్. ఓకే. బాటిల్లో మనకి 100 కావాలంటే 100, 50 కావాలంటే 50. జస్ట్ ఒకసారి మిషన్ లో సెట్ చేస్తే చాలు. అదంతా కాదే మిషన్ 50, 100 అనేది అకార్డింగ్ టు సెట్ కౌంట్. ఇది ఫిల్ చేసి బాటిల్ మూవ్ చేస్తుంది. ఒకసారి మిషన్ ఆన్ చేసి చూద్దాం ఫిల్లింగ్. ఓకే సార్. ఇప్పుడు ఎన్ని పెట్టారు టాబ్లెట్స్? అవర్ సెట్ కౌంట్ ఇస్ 100. 100 టాబ్లెట్స్ పెట్టాం. సో 100 టాబ్లెట్స్ ఫిల్ చేస్తుందో చూద్దాం, ఎలా ఫిల్ అవుతుందో చూద్దాం ఒకసారి. బాటిల్స్ దిస్ ఈస్ ఫుల్లీ ఆటోమేటెడ్. ఇక్కడ చూడండి, క్యాపింగ్ అయిపోయింది. క్యాపింగ్ అయిపోయాక ఇందాక టాబ్లెట్స్ ఫిల్ చేసాం కదా, ఫిల్ అయిపోయి క్యాపింగ్ అయిపోయి ఎండ్ బాటిల్ మన దగ్గరికి వచ్చేసింది. ఫుల్లీ ఆటోమేటెడ్ మిషన్ అంట. సూపర్, అసలు మంచి ఎక్స్పీరియన్స్ కదా. ఇలాంటివి మనం అంటే చూడలేము, ఎందుకంటే మనం ఫార్మా కంపెనీకి వెళ్ళాం కాబట్టి. సో ఫార్మా కంపెనీకి వెళ్ళకుండానే మనం ఈరోజు ఇవన్నీ చూస్తున్నాం. నాకైతే చాలా బాగా అనిపించింది. రియల్లీ బ్రదర్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నెక్స్ట్ స్టాల్కి వెళ్ళి చూద్దాం. నవ్వు మనం క్రాఫ్ట్స్మెన్ స్టోరేజ్ సిస్టమ్ స్టాల్కి వచ్చేసాం. ఇక్కడ మీకు చిన్న కార్లా కనబడుతున్నాయి కదా, చిన్నపిల్లలు ఆడుకునే కార్లాగా. ఇవన్నీ ఏంటంటే వీళ్ళది స్టోరేజ్ సిస్టమ్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అనుకోండి, ఇది వేరియస్ స్టేజెస్ నుంచి వస్తుంది అన్నమాట. సో దీని హైట్ ఎంతైనా పెంచుకోవచ్చు. సో ఒక్కొక్క స్టేజ్లోని ఎక్కువ మందిని పెట్టి దాన్ని మూవ్ చేసే కన్నా కూడా వీటిని యూజ్ చేసినట్లయితే ఇవే ఆ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి, నెక్స్ట్ స్టేజ్ నుంచి ఆ నెక్స్ట్ స్టేజ్కి అన్నిటిని మూవ్ చేసుకుంటూ వస్తుంటాయి. అండ్ ఫైనల్గా ఎండ్ ప్రోడక్ట్ ఎక్కడికి రీచ్ అవ్వాలన్న దగ్గరికి ఇవే తీసుకొచ్చి చేరుస్తాయంట. సో దీనికి ఓన్లీ ఒక మనిషి ఉంటే సరిపోతుంది. దీనికి కంట్రోలింగ్ యూనిట్ అంతా కూడా అటు సైడ్ ఉన్నది. ఆ కంట్రోలింగ్ యూనిట్ దగ్గర ఉండి ఆ మనిషి ఆపరేట్ చేస్తుంటే ఇది ఎవ్రీ స్టేజ్లోనే ఆ ప్రోడక్ట్ని పిక్ చేసుకుని దెన్ ఎవరికి కావాలో అక్కడ ట్రాన్స్ఫర్ చేసేస్తుంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా మూతనే ఉన్నాయని. సో ఫైనల్గా ఎక్కడికి రావాలో అక్కడికి ప్రోడక్ట్ వచ్చేస్తుంది. మనం ఇప్పుడు ఆప్టమిక్ స్టాల్కి వచ్చాం. మనం మెడిసిన్స్ యూస్ చేస్తుంటాం కదా, ఆ మెడిసిన్స్ అన్ని ఇటువంటి ప్లాస్టిక్ బాటిల్స్లోనే వస్తుంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బాటిల్ యొక్క క్వాలిటీని చెక్ చేసేటువంటి మిషన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. సో ఈ మిషన్స్ గురించి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో, యువర్ గుడ్ నేమ్? Amit. Hi, Amit. Amit, can you explain about this mission? So we are manufacturing these machines in Hyderabad. Okay. So these are used for quality checking of the tablet containers. Okay. So after the filling and capping of the tablet containers, Okay. We will be checking whether the sealing has been done properly or not. Okay. And this is using very advanced thermal imaging technology, which has completely been developed in-house by our engineers in India. We can proudly say that we are the only company in India who are manufacturing such a machine. You don't have any competitors? Not in India, so we have some companies abroad who have made these machines. Can we check now? Yeah, sure. Okay, can you show it? బాటిల్ మిషన్ మీద వెళ్ళడం మీరు ఇందాక చూసారు కదా, అలా వెళ్ళి సో దా బాటిల్ ఏమైనా డిఫెక్ట్ ఉందేమో అని మిషన్ చెక్ చేస్తుందంట. సో హౌ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ డిఫెక్ట్? Yeah, so we have just now passed a bottle in which the seal was not proper. So this is the bottle which we have passed, and here you can see in this image, it has been clearly imaged. And so these kind of all defects will be detected in this machine. ఇప్పుడు మనం హైడ్రోప్యూర్ సిస్టమ్ స్టాల్లో ఉన్నాం. ఇక్కడ మీకు ఒక పెద్ద ఎక్విప్మెంట్ కనిపిస్తుంది కదా, దీన్ని వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. అండ్ ఈ ఎక్విప్మెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మన అందరం కోవిడ్ వ్యాక్సిన్స్ వేసుకున్నాం కదా, ఆ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ చేశారంట. ఈ స్టాల్కి వచ్చి వాళ్ళ రిప్రజెంటేటివ్ని అడుగుతున్నాం, అంటే దీనివల్ల ఏం యూజ్ ఉంటుందని. సో ఆయన మాటల్లోనే విందాం. హలో సార్, యువర్ గుడ్ నేమ్? Tanaji. Tanaji, what is this mission like? This machine is to generate a pharmaceutical grade water. Okay. So that water is being used in for injections, vaccines, serums. Okay. So it's kind of high purity form of the water, because when they mix the pharmaceutical components or subcomponents, they make it with the pure water. Okay. So this machine is, you can say, heart of the pharmaceutical products. Without this machine, they cannot generate pharmaceutical products. So how many installations you have all over India? We are the leader in this industry of pharma grade water from last 3 years. Okay. And we have more than 1,000 installations. The vaccines of Covishield, Bharat Biotech, Zydus vaccine, and the Stelis Sputnik vaccine. We are having installation there, and we are proud to say that those vaccines are produced using our system. Clients like Dr. Reddy's, Hetero Lab, Aurobindo, Biologically, Bharat Biotech, MSN. I mean, so with all leading pharmaceutical companies, you have installations. That's great actually. విన్నారు కదా, వ్యాక్సిన్స్ ఏవైతే అన్ని మ్యానుఫ్యాక్చర్ అయ్యో ఆయన చెప్పిన నేమ్స్ అన్ని
ఆ వ్యాక్సిన్స్ అన్నిటిలో కూడా యూజ్ చేసిన వాటర్ మనకి ఈ మిషన్ ఇచ్చిందంట. థ్యాంక్ యూ very much. మనం ఇప్పుడు లెస్టంగ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ స్టాల్కి వచ్చాం. ఈ స్టాల్లోని వీళ్ళ ప్రొడక్ట్ గురించి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటున్నారు. సో సార్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు, సార్ యువర్ గుడ్ నేమ్ సార్? सुदेश चौधरी. సో ఈ ప్రోడక్ట్ గురించి సార్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు, మనం విందాం. సార్ ఈ प्रोडक्ट का नाम क्या है सर? फिल्टर प्रेस है. लिस्टिंग इंजीनियरिंग प्राइवेट लिमिटेड इज ए इंडियन कंपनी, अहमदाबाद लोकेटेड है. ये जो प्रोडक्ट है वो फिल्टर प्रेस के नाम से, जिसके अंदर फूड फार्मा बेवरेजेस में यूज होती है. नॉर्मली इसके अंदर ब्लड प्लाज्मा है, लाइक जूस. ఓకే. उसके अंदर लिक्विड में से सॉलिड पार्टिकल को सेपरेट करता है. మీరు ఇక్కడ వీళ్ళ క్లయింట్స్ ని చూడొచ్చు. సో మెనీ, అంటే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. సన్ ఫార్మా, టోరెంట్ ఫార్మా, జూబ్లెంట్ లైఫ్ సైన్సెస్, ఇంకా ప్రాజ్ కూడా ఉన్నది. వెల్ నోన్ ఫార్మా కంపెనీస్. इंटास है, टोरेंट है, yes, जाइडस है, గ్రాన్యూల్స్ है. यस. సూపర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ ద थैंक ఎక్స్ప్లెనేషన్. यू वेरी मच. మనం ఇప్పుడు అంబికా ఫార్మా మిషన్స్ స్టాల్కి వచ్చాం. మీకు కోవిడ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి కదా, ఈ వ్యాక్సిన్స్ మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత వ్యాక్సిన్ ఫిల్ చేయాలి కదా బాటిల్లోని. ఆ బాటిల్లో ఫిల్ చేసేటువంటి మిషన్స్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. ఇన్ ఇండియా హౌ మెనీ మిషన్స్ యూ హ్యావ్ ఇన్స్టాల్డ్? In India, we have more than 1,000 installations. 1000 machines. What this machine will do? This machine is basically a vaccine filling machine. Okay. You can fill vaccine inside vial, you can fill other products also. Okay. So it is basically an injectable vial liquid filling machine. Okay. It will fill the vial, it will rubber stop it, and it will cap the vial. That's it. Yes, that's it. So what we call this, it is a sterile filling. Okay. There will be a LAF above the machine. As you can see, there are the holes here, so you cannot just open the door and you put your hand. Okay. There are gloves in it, so you have to use the glove ports and like that. As is filling. So Okay. these machines are made as per the norms of sterile filling, Okay. and it cannot be used in an open environment like this. You need a complete room according to this machine. So you need to maintain any temperature also? Yes, not temperature necessarily, but you need to maintain the level of cleanliness inside the room. It is Okay. called clean room. Clean. All vaccines are filled in a clean room. Okay. Done sir. Thank you very much sir. Thank you. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ వీడియో గైస్. ఈ రోజు వ్లాగ్ వీడియోలో మేము షేర్ చేసిన కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.